తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్నాయి. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు గోదావరి వరద ఉధృతి తగ్గడంతో సకినేటిపల్లి, నరసాపురం రేవుల మధ్య రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులు నిండుకుంటున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు. ప్రస్తుతం 34 టీఎంసీల నీరు చేరింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. 409 అడుగుల పూర్తిస్థాయి నీటి నిల్వ జలాశయం కళకళ్లాడుతోంది. ఇన్ఫ్లో పెరగడంతో ప్రాజెక్టు 2 గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగి పొరులుతోంది. దిగువన ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్మానేరు ప్రాజెక్టు క్రమంగా నిండుతోంది. 9 టీఎంసీల నీటి తరలింపుతో రిజర్వాయర్ నిండుకుండం తలపిస్తోంది. ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మరో 4-5 టీఎంసీలు తరలిస్తే అక్కడి నుంచి లోయర్ మానేరు డ్యాం కూడా నీటిని విడుదల చేయనున్నారు. మిడ్ మానేరు పూర్తిస్థాయి నీటి మట్టం 27.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17 టీఎంసీల నీరుంది. 20,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు జలకళను సంతరించుకుంది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 గేట్లనెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయంలో గంటకు నీటి మట్టం పెరుగుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి శ్రీశైలానికి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో శ్రీశైలం డ్యాం జలకళను సంతరించుకుంది. ప్రస్తుత నీటి మట్టం 863.90 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 118.62 టీఎంసీలుగా నమోదైంది. జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది. వరద ఉధృతి తగ్గటంతో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, కోనసీమ జిల్లా సకినేటిపల్లి రేవుల మధ్య రాకపోకలు పునరుద్ధరించారు. వరదల వల్ల 4 రోజుల పాటు రేవును మూసివేశారు. వరద ప్రవాహం తగ్గటంతో పడవలు, పంటు రాకపోకలకు అధికారులు అనుమతించారు.